Spirit is the gift of God. Hallelujah. Hallelujah. Holy Spirit is the gift of God. ఎవరికి గిఫ్ట్? Let us see. Hallelujah. Hallelujah. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ప్రకటించుండు? క్రీస్తును ప్రకటించు. ఆమేన్. అండర్స్టాండ్. అన్బిలీవర్స్ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మను గురించి మనం బోధించాం. యేసు ప్రభువును ఎరగనటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళకు వెళ్ళి పరిశుద్ధాత్మను బోధించరు. అర్థమవుతుందా? యేసు క్రీస్తును ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనము యేసుక్రీస్తునే బోధించాలి. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళిండు. సమరయ పట్టణం అంతా ఆయన తిరిగి ఆయన చేసిన పని ఏంటంటే ఆయన క్రీస్తును ప్రకటించుడు. హల్లెలూయా. వాళ్ళు క్రీస్తును బోధించినప్పుడు, వాళ్ళ జీవితంలో క్రీస్తును వాళ్ళు స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను నూతన సృష్టిగా తయారు చేసిన తరువాత వాళ్ళు క్రైస్తవులు అవుతారు. ఆమేన్. ఆ క్రైస్తవులకు మనము పరిశుద్ధాత్మని బోధిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్యజనులకు, దేవుని ఎరగనటువంటి వాళ్ళకు పరిశుద్ధాత్మ గురించి మనము బోధించకూడదు, బోధించలేము. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అంటే బిలీవర్స్ కు మాత్రమే. యేసుక్రీస్తును అంగీకరించి వాళ్ళ జీవితంలో నూతనమైన జీవితానికి, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవితం కాకుండా దేవుడి నుంచి తాము పొందుకున్న జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం యేసు ప్రభు మాటల్లో చూద్దాం ఈ మాటలు. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. హల్లెలూయా. హల్లెలూయా. యాక్చువల్లీ దానికి ముందున్న వర్షం ఏమంటాడంటే తెలుగులో, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను. ఈవులు అంటే ఏంటి? గిఫ్ట్స్. ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటుంది, చదవండి. ఇంగ్లీష్ లో చదవండి. If ye then, being evil, know how to give good gifts unto good gifts. అందరూ చెప్పండి, గుడ్ గిఫ్ట్స్. Good gifts. గుడ్ గిఫ్ట్స్. Good gifts. మీకు మీ పిల్లలకు మంచి గిఫ్ట్స్ ఇవ్వడము మీకు వచ్చు. ఆమేన్. ఇన్ ది సేమ్ వే ఆయన ఏమంటాడంటే ఆ గిఫ్ట్స్ ను పరిశుద్ధాత్మతో ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాడు. మీరు చెడ్డవాళ్ళయుండి మీ పిల్లలకు మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారే, మీ పరలోకమందున మీ తండ్రి. హల్లెలూయా. హీస్ టెల్లింగ్ మీ తండ్రి అంటే ఎవరు? వాళ్ళు దేవునికి అత్యంత సన్నిహితమైనందుకు చెప్తున్న మాట మీ తండ్రి అని. ఇంకా అప్పటికి యేసు ప్రభు సిలువకు వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు వాళ్ళకు మీ తండ్రి అని? త్వరలో ఈయన సిలువకి వెళ్తాడు, సిలువలో వీళ్ళకి విమోచన తీసుకొని వస్తాడు. ఆ విమోచన వచ్చిన తర్వాత వీళ్ళు దేవుని కుమారులు అవుతారు. హల్లెలూయా. ఆమేన్. సో మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇవ్వరా? హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. హీస్ గాడ్స్ గిఫ్ట్ టు బిలీవర్స్. యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్లకు ఆయన ఒక గిఫ్ట్ అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి అన్బిలీవర్స్ కి ఏంటి? అన్బిలీవర్స్ కూడా గిఫ్ట్ ఉంది. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆమేన్, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరినిచ్చిండు? ఎవరినిచ్చిండు? ఆయన కుమారునిచ్చిండు. హల్లెలూయా. లోకమును ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అందరికీ తెలిసిన మాట ఇది. క్రైస్తవులము చర్చకి వెళ్తున్నామంటే మనందరికి తెలిసిందే. లోకాన్ని ప్రేమించి లోకానికి ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడు. ఏంటి ఆ గిఫ్ట్? తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసిండు. దేనికోసం ఇచ్చిండు? సిలువ మరణం కోసం ఇచ్చిండు. హల్లెలూయా. నీ కోసము నా కోసము ఆయన మన పాపములను అనుభవించడానికి. వన్ ఆఫ్ అవర్ కామెంట్స్ లో ఆయన రాసిండు, ఎవడు చెప్పిండు యేసు ప్రభువును పాపాలు ఆయన మీద వేసుకోమని? అంత పాపం అంటే ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పలేదు. ఒక రోజున తీర్పు దినమున దేవుడే చెప్తాడు. ఎవడు చెప్పిండ్రా నిన్ను యేసు ప్రభువుని అంగీకరించొద్దని, ఇప్పుడు నరకంలో ఉన్నామంటాడు. ఎందుకు? దేవుడు హీ వాంట్స్ టు గివ్ బెనిఫిట్ టు ది చిల్డ్రన్. ఆమేన్. తను క్రియేట్ చేసిన వాళ్లకు, తనను నమ్ముకున్న వాళ్లకు హీ వాంట్స్ టు గివ్ అన్ అడ్వాంటేజ్. మనిషి దేవునికి ఎప్పుడు చిన్న వాళ్ళని చూసినప్పుడు ఏమవుతుంది?
వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి కాదు అన్నప్పుడు గాడ్ ట్రైస్ టు గివ్ అన్ అడ్వాంటేజ్. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేస్తున్నాడు? వాళ్ళంతటా వాళ్ళు విమోచింపబడలేరు, వాళ్ళంతటా వాళ్ళ పాపాలకు వాళ్ళు పరిహారం చేసుకోలేరు, వాళ్ళ జీవితం అంతా అయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి దేవుడు ఏం చేసిండు? తన సొంత కుమారుని పంపించి ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే, హల్లెలూయా, విశ్వాసం ఉంచితే చాలంట. యేసు క్రీస్తు అనే వ్యక్తి మీద, ఆ యొక్క వ్యక్తి ఎవరినైతే దేవుడు పంపించుంటున్నాడో ఆయన మీద విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంట? వాళ్ళు నశించరంట. హల్లెలూయా, నశించరు. అయిపోయింది. నువ్వు విశ్వసించకపోతే నశిస్తావు. నువ్వు యేసు ప్రభువును నమ్మకపోతే నువ్వు నశిస్తావు. కానీ నువ్వు యేసు క్రీస్తును నమ్ముతున్నావా? నువ్వు నశించవు. హల్లెలూయా. నశింపక నిత్య జీవం పొందునట్లు వాళ్ళకు అనుగ్రహించిండు. హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు క్రిస్టియన్స్, whereas Jesus is the gift of God to the world.